నిన్న వీడియోలో మనం ఏదైతే సెలక్షన్ లిస్టుకు సంబంధించింది మాట్లాడుకున్నామో ఏపీడిఎస్సి 2025ది అదే జరిగేలా ఉంది. సెలక్షన్ లిస్టు 12వ తారీఖు అన్నారు, 15వ తారీఖున అమరావతిలో నియామకాలు అన్నారు, దసరా సెలవుల్లో ట్రైనింగ్ అన్నారు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇంతకు అదేంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. హైప్ ఇవ్వండి. కింద కామెంట్ మీద పట్టుకొని లెఫ్ట్ సైడ్ చేస్తే హైప్ వస్తుంది. హైప్ ఖచ్చితంగా ఈ వీడియోకి ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో 12వ తారీఖున రావాల్సి ఉంది. 12వ తారీఖున వదులుదాం అనుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి దాన్ని 15వ తారీఖు మార్చేదానికైతే సిద్ధమవుతున్నట్టయితే ఒక అప్డేట్ అయితే ఉంది. 19వ తారీఖునేమో అమరావతిలో అందరికీ కూడా నియామక పత్రాలు అందరూ చేస్తారంట. ఎవరు అందరూ చేస్తారని పక్కన పెడితే సీఎం గారే వస్తారు నాకు తెలిసి. మరి దసరా సెలవుల్లో ట్రైనింగ్ అన్నారు కదా, దసరా సెలవులు అయిపోయిన తర్వాత ఈ స్కూళ్ళు రీఓపెన్ అయిన తర్వాత వీళ్ళు జాయిన్ అయ్యే విధంగా అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తామన్నారు. మరి 15వ తారీఖు అయినా ఈ సెలక్షన్ లిస్టు ఫైనల్ది రిలీజ్ చేస్తారా అన్న అనుమానాలు రిలీజ్ అవుతున్నాయి. మొత్తానికైతే ఈ సెలక్షన్ లిస్ట్ ప్రక్రియ అయితే మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే 4వ విడత అంటే 4th ఫేజ్ కూడా రిలీజ్ చేసే ఆలోచన ఉంటేనే వీళ్ళు పోస్ట్ పోన్ చేయడం అయితే జరుగుతుంది. చూడాలి. ఈ కాల్ లెటర్లు మళ్ళీ ఏమైనా కొత్త వారికి ఏమైనా వస్తాయో లేదో చూసుకొని అప్పుడు మాట్లాడదాం.